జరిగిన ఈ భేటీలో జిన్పింగ్ అండ్ మోదీ భేటీని ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా పరిశీలించింది, నిశ్చితంగా గమనించింది. ముఖ్యంగా అమెరికాలో అయితే ఒక అలజడి, ముఖ్యంగా ట్రంప్కి అయితే ఇది ఖచ్చితంగా మింగుడు పడదు. కానీ చైనాతో మైత్రి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం చైనాను శత్రువుగానే చూసాం కాబట్టి చైనాతో మైత్రి వల్ల భారత్కు కలిగే ప్రయోజనం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ 7 సంవత్సరాల తర్వాత చైనా గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. అంతకుముందు 7 సంవత్సరాల క్రితం మోడీ, ఈరోజు 2025లో మోడీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని తేడాలు వచ్చినాయి అంటే మనం ఒక విషయం గమనించాలి. అంటే 2018 నుంచి 2025 మధ్యలో ఇండియా చైనా సంబంధాలు ఎలా ఉన్నాయంటే 2 సార్లు యుద్ధానికి వెళ్ళబోయాం. అదే ఇంకా పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్ చెప్తే 3 యుద్ధాలు చేసుకోబోయిన ఒక పెద్ద గండం గట్టెక్కింది. 2017లో మనకేంటంటే డోక్లాం వ్యాలీ సిక్కిం దగ్గర అక్కడ యుద్ధం చేసుకోబోయినాయి. కొన్ని నెలల పాటు 2 సైన్యాలు అటు ఇటు ఉన్నాయి, అది తప్పింది. 2020లో గాల్వాన్ వ్యాలీ అని ఒకటి వచ్చింది. లడఖ్లో 27 మంది ఆర్మీ చనిపోయారు, భారత అటువైపు 100 మంది చనిపోయారు. అప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళబోయినాయి. ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలతోనే పాకిస్తాన్ యుద్ధం చేసింది. 80% ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర, చైనా ఆయుధాలే. సో 3 సార్లు యుద్ధం తప్పిందండి. ఇప్పుడు భారత ప్రధాని ఈరోజు టియాన్జిన్ ప్రావిన్స్లో, టియాన్జిన్ సిటీలో జీ జిన్పింగ్తో భేటీ అవ్వడం అనేది చాలా కీలకమైన పరిణామం. ఈ నేపథ్యం ఏంటంటే ఏ బ్యాక్డ్రాప్లో వాళ్ళు మీట్ అవుతున్నారంటే ట్రంప్ టారిఫ్స్ 2, జీ జిన్పింగ్ లోపల పదవి ప్రాబ్లంలో ఉంది. చైనా ఏంటంటే అటు తైవాన్ ఆక్యుపై చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇండియా ఈజ్ రైజింగ్. మనం ఒక్క విషయాన్ని మాత్రం సూటిగా ఒప్పుకోవాలండి. దిస్ ఈజ్ ద వాస్తవం, ఇట్స్ ఎ రియాలిటీ అనమాట. అదేంటంటే ఇండియా ఈజ్ రైజింగ్ అండ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా ఈజ్ బికమింగ్ పవర్. ఇది పవర్ అవుతుంది, కానీ చైనా ఆల్రెడీ పవర్ అయిపోయింది. ఎందుకంటే దాని ఎకానమీ $20 ట్రిలియన్ గుర్తుపెట్టుకోవాలి. ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్ కంటే ఎక్కువ ఉంది. అమెరికా కంటే తక్కువ ఉందంటే 2వ స్థానంలో ఉంది. PPPలో కానీ, పర్చేసింగ్ పవర్ పారిటీలో కానీ, జీడిపిలో కానీ ఏ విషయంలో చూసినా అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో 35% ఆఫ్ ది గ్లోబల్ ప్రొడక్షన్ ఉందండి దాని దగ్గర. అమెరికా దగ్గర 19% ఉంది, ఇండియా దగ్గర 5% ఉంది. అంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్, బట్ చైనా హ్యాజ్ ఆల్రెడీ గ్రోన్. అంత డెవలప్ అయిపోయింది. కానీ చైనాకి ప్రపంచంలో పవర్ లేదు, పలుకుబడి లేదు. అందువల్ల అది పలుకుబడి సంపాదించాలంటే SCO మీటింగ్లు, ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటుంది. అమెరికా పరిస్థితి బాగోలేదు. అమెరికా మిత్రులు అమెరికాను దూరం పెట్టే సందర్భంలో చైనా బ్రాండింగ్ ఇమేజ్ చేసుకుంటుంది అనమాట. నేను ప్రపంచంలో గొప్పోడిని, అమెరికా కాదు, నా దగ్గర రండి అని చెప్పుకుంటుంది. ఇక్కడ ఇండియన్ ప్రధాని మోడీకి చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వడం జరుగుతుంది జీ జిన్పింగ్ ద్వారా. ఈరోజు నిన్న ఇండియా ప్రధాని జీ జిన్పింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సమావేశం జరిగింది ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది SCO మల్టీలాటరల్ మీటింగ్ అండి. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఏమి జరిగిందనేది చాలా షాకింగ్ విషయాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎంత డిప్లొమాటిక్ గేమ్ ఉంటుందంటే ఇండియన్ ప్రధాని ఏమన్నారు, జీ జిన్పింగ్ ఏమన్నారో చూడండి. జీ జిన్పింగ్ ఏమంటున్నారు, బోర్డర్ ప్రాబ్లం అనేది మన ఇద్దరి మధ్య సంబంధాలని నిర్ధారించకూడదు అని ఒక మాట అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, జీ జిన్పింగ్ ఏమన్నారంటే మన ఇద్దరి మధ్యన బోర్డర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లమే మన ఇద్దరి సంబంధాలు నిర్ధారించకూడదు, దాన్ని అలా పడే అని మోడీతో అన్నారు. మోడీ ఏమన్నారంటే బోర్డర్ దగ్గర పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, బోర్డర్ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుందాం, ఆ మీటింగ్ వెంటనే జరగాలని పట్టుపెట్టారు. ఆ మీటింగ్ చాలా సింపుల్గా ఉన్నట్టుంది, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే బోర్డర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నీతో సంబంధాలేంటి మాకు అని భారత ప్రధాని అన్నట్టు, అంతే కదండి. దాన్ని నమ్మలేం. దాన్ని అలా పెట్టి ట్రేడ్ చేసుకుందాం, బ్రిక్స్ కరెన్సీ తెచ్చుకుందాం అని అంటుంది. బ్రిక్స్ కరెన్సీ ఎందుకు ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకే సమావేశం ఉండాలి. మా దగ్గర ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఇలా చేయడం కుదరదు అని చెప్పడం జరిగింది. తర్వాత దీంతోపాటు ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్లో మన ఇద్దరం సహకరించుకోండి, ట్రేడ్ ఇష్యూ మీద, టెక్నాలజీ ఇష్యూ మీద, ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ ట్రేడ్ కూడా లిప్యూలేకు, ఈ తర్వాత సిక్కిం దగ్గర ఉన్న బోర్డర్ దగ్గర బౌండరీలు ఓపెన్ చేస్తున్నాం. మానస్ సరోవరం, వీసా రెగ్యులరైజేషన్, వీసాలు ఫ్రీగా ఇచ్చుకోవడం ఒకప్పుడు ఆపేసాం గాల్వాన్ వ్యాలీ తర్వాత రెండిట్ల మధ్య విమాన సర్వీసులు నెలకొల్పుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కానీ బౌండరీ ప్రాబ్లం అంటే అక్కడ బ్రహ్మపుత్ర మీద కట్టే రిజర్వాయర్ కూడా డిస్కషన్ ఉంటుంది, అది కూడా బౌండరీ ప్రాబ్లమే. భారత ప్రధాని నొక్కి ఒక్కాణించాడు ఆ విషయం మీద. అంటే ఏంటి, ఇండియన్ ప్రధాని ఏం చెప్తున్నారంటే అక్కడ అమెరికా మీద టారిఫ్స్ వేస్తే నీ దగ్గర క్లోజ్గా వస్తామనుకోకు, మన ఇద్దరం ట్రేడ్ చేసుకుందాం, కానీ మన ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని ముక్కుసూటుగా చెప్పడం అనమాట. అది ద్వైపాక్షికంగా.
అటువైపు ఆయన ఏమంటున్నారు, మన ఏనుగు అదేవిధంగా డ్రాగన్ కలిసి ఉండడం ప్రపంచానికి ఇంపార్టెంటు అని ఒక మాట ఒప్పుకున్నాడు జీ జిన్పింగ్. ఏంటది? ఇండియన్ ప్రధాని కూడా అదే అన్నారు జపాన్లో మాట్లాడుతూ. అంటే ఇండియా చైనాలు కోఆపరేట్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ బెనిఫిషియల్ ఫర్ దీస్ బోత్ కంట్రీస్, ఇట్ ఈస్ అ బెనిఫిషియల్ ఫర్ ది వరల్డ్. అంటే ప్రపంచానికి ఇంపార్టెంట్, మనం రైజ్ అవుతున్నాం ఏనుగు ఈ డ్రాగాను, కాబట్టి ప్రపంచం కోసమే మనం సహకరించుకోవాలని ఇద్దరు ప్రధానులు ఏకాభిప్రాయానికి వచ్చారు. దట్ ఈస్ వాట్ ది యునానిమిటీ బిట్వీన్ టూ గ్రేట్ లీడర్స్ అనమాట, రైజింగ్ పవర్స్, నైబర్స్, వరల్డ్ సివిలైజేషన్. ఆ పదాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు ఉంటాయో. అంటే దౌత్యం ఎంత ఇంపార్టెంటు, ఎంత జాగ్రత్తగా చేస్తారో మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఏంటి, మోడీ చైనాని ఇంకా నమ్మడం లేదు, చైనాని నమ్మడం లేదు. అటు అమెరికాతో మనం ట్రాడిఫ్ ఇష్యూ వచ్చి మనం ట్రంప్ మనకి కుదరక మనం ట్రేడ్ కోసం చైనాకి వెళ్ళినట్టు లేదు. ఇక్కడ చైనాకు కూడా అంతే అవసరం ఉంది. కాబట్టి నీకు అవసరం, నాకు అవసరం, సహకరించుకుందాం, కానీ ప్రాబ్లమ్స్ లేకుండా సంబంధాలు ఉండవని ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. ఒక అద్భుతమైన సమావేశానికి వేదిక అయింది. ఇక ట్రంప్కి వస్తే నిన్న ఎంటైర్ వెస్టర్న్ మీడియా అండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇండియన్ ప్రధాని అదేవిధంగా మోడీ గారు, అటు జీ జిన్పింగ్, అక్కడ షాంఘై టియాన్జిన్ అనే ఒక అద్భుతమైన 1,50,00,000 మంది పాపులేషన్ ఉన్న ఒక హయ్యెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్, గ్లోబల్ టౌన్లో వీళ్ళిద్దరూ మీట్ అవుతుంటే ఎంటైర్ వెస్టర్న్ మీడియా ఏమనుకుంది, అమెరికాలో ఏమనుకుంటున్నారు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక జర్నలిస్ట్ ఏమంటున్నాడంటే, మనం చాలా తప్పు చేశాం, ఇండియా హిస్టరీ చూడలేదు, అమెరికా తప్పు చేసేసింది అని ఒక ఆయన అన్నాడు. తర్వాత అంతకుముందు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన సల్లివార్ని ఏమన్నారంటే, ఈరోజు యుఎస్ బ్రాండ్ ఇన్ టాయిలెట్ అంట, ఆయన భయంకరంగా తిట్టడం జరిగిందనమాట. ఆయన డైరెక్ట్ యూజ్ చేశారు. ఈరోజు ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు జీ జిన్పింగ్తో ఇండియన్ ప్రధాని కూర్చున్నారు మన స్నేహితులు వెళ్ళి అని భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. నిన్న న్యూయార్క్ టైమ్స్, తర్వాత వాషింగ్టన్ పోస్ట్, అన్ని పేపర్లు, CNN, ఫాక్స్, ఎవ్రీ న్యూస్ ఛానల్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అమెరికాలో చేదరించుకునేటట్టు చేసిందనమాట. అమెరికన్స్ అంతా బాధపడ్డారు. ఘోరమైన అవమానం. ఈరోజు మోడీ ఫ్రీగా అక్కడికి వెళ్ళారు అంటే మనం చేసిన తప్పే, ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం అని ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ, బైపార్టిసన్ సపోర్ట్ అండ్ ఇండియాకి వండర్ఫుల్ అది. నిన్న జార్జ్ సల్లివాన్ అంటే ఆయన చాలా పెద్ద పదవిలోంచి వచ్చారు, ఆయన చాలా స్టేట్స్మెన్ అనమాట, ఆయన తొక్క తీశారనమాట ట్రంప్ పరిస్థితి కూడా బాగాలేదు, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అనమాట. అంత దారుణమైన చలి జ్వరం వచ్చిందా ట్రంప్కి అన్నట్టు పడుకుని ఉన్నాడు, ఏం చాలా తప్పు చేసినట్టు అక్కడ ఫీల్ అవుతుంది. ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా నిన్న ఇండియాకి ఎంత సపోర్ట్ ఇస్తుందో మనకు అర్థమవుతుంది. అంటే ప్రపంచ రాజకీయాలు కుదుపు ఈ ట్రంప్ టారిఫుల వల్ల జరిగినాయి అనేది నిన్న అక్కడ తెలుస్తుంది. దాన్ని బట్టి నిన్న మోడీ జీ జిన్పింగ్ భేటీ అనేది ఇండియా చైనాలకే ద్వైపాక్షికంగా కాదండి, ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు. అంతకుముందు ఎప్పుడు సమావేశం అయ్యారో తర్వాత నిన్న జరిగిన ఈ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. అందుకే జీ జిన్పింగ్ చాలా ఇండియన్ ప్రధాని రావాలి అని అన్ని విధాలుగా విదేశాంగ మంత్రిని పంపించి బతిమలాడి, నీ బోర్డర్ ప్రాబ్లం ఏం కావాలని పాకిస్తాన్ ప్రధాని అందరిని పక్కన పెట్టి ఇండియన్ ప్రధానికి చైనా ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో ఈ విజిట్కి మనం అక్కడ గమనిస్తే మనకు అర్థమవుతుందండి. ఆ సమావేశంలో ప్రధాని మోడీకి ఉన్న ఒక స్టేచర్ చూస్తే చైనా ఇండియాని ఏ విధంగా కాస్త కూల్ చేయాలి, ఇండియాతో ఏ విధంగా పెట్టాలి, అమెరికాకి ఎలా దూరం చేయాలనేది ఒకటి ఉంది. ఇది గమనించిన మోడీ చాలా జాగ్రత్తగా దౌత్యం చేస్తున్నారండి. అంటే చైనాకి దగ్గరైనట్టు కాదు, అమెరికాకి దూరమైనట్టు కాదు, ఇండియా ఏం చేయాలో, ఏ సందర్భంలో ఏం చేయాలో అది చేస్తుంది. నిన్న ట్రంప్కి విధించిన శిక్ష కానీ అమెరికాకి విధించిన శిక్ష కాదు. చైనా దగ్గరికి వెళ్ళడం అంటే చైనాని నమ్మి వాళ్ళ హగ్గ చేసుకోవడం కాదు, జాగ్రత్తగా ఉండి హగ్గ చేసుకోవడం. ఒక అద్భుతమైన డిప్లొమసీ నిన్న ఇండియా, అంతే నేను అంటూ ఉంటానన్నమాట. భారత దౌత్యం, మోడీ దౌత్యం పరాకాష్ఠను మనం చూడగలుగుతాం. నిన్న జపాన్ విజిట్, ఇప్పుడు చైనా విజిట్ అనమాట. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కేంద్ర బిందువు అనేది నిన్న మోడీ గారు అక్కడ ప్రస్ఫుటమయ్యేటట్టు చేయగలిగారు. మంజురావు గారు, చైనా సెప్టెంబర్ 3న విక్టరీ పెరేడ్ నిర్వహిస్తోంది.